శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము, స్కందపురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యము, 5వ అధ్యాయము. ప్రతిరోజు పవిత్ర గంగాజలములలో స్నానం ఆచరిస్తూ రామాయణ వ్రతాన్ని పాటించు నరుడు శోకరహితుడై పరమానందధామమును చేరును. ధర్మ మార్గములయందు నడుస్తూ వాటిని గురించి ప్రవచించువారు యతీశ్వరుల కంటెను, బ్రహ్మచారుల కంటెను, జితేంద్రియుల కంటెను శ్రేష్ఠులు. వారును తప్పక ముక్తిని పొందుదురు, ఇందులో సందేహం లేదు. మానవుడు భక్తి తత్పరుడై రామాయణ గాథను 9 రోజులు దీక్షతో విన్నచో అతడు ఎంతో తేజస్వి అయి శాశ్వతముగా బ్రహ్మపదమును పొందును. వినదగిన గాథలలో రామాయణము మిగుల శ్రేష్టమైనది, పవిత్రమైన వృత్తాంతములలో అత్యుత్తమమైనది. దీనిని వినుట వలన దుస్వప్నములు నశించును, శ్రోతలు ధన్యులవుతారు. కనుక అందరూ దీనిని ప్రయత్నపూర్వకంగా వినాలి. మానవుడు ఈ రామాయణమునందలి ఒక్క శ్లోకమును గాని, శ్లోకములోని సగభాగమును గాని భక్తి శ్రద్ధలతో చదివినచో అతడు తన సర్వపాపముల నుండి వెంటనే విముక్తుడగును. అత్యంత రహస్యమైన ఈ వృత్తాంతమును, తద్విశేషములను పుణ్యక్షేత్రమున గాని, సత్పురుషుల సదస్సున గాని రామభక్తి తత్పరులై పూనికతో ప్రవచించవలెను. అతి పవిత్రమైన ఈ రామాయణమును బ్రాహ్మణులను ద్వేషించు వారికిని, దంభాచారులకును, దొంగ జపం చేయువారికిని ఉపదేశించకూడదు. ఈ రామచరితము మోక్షప్రాప్తికి ప్రముఖ సాధనము కావున దీనిని పొందుటకు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించిన వారును, దైవభక్తి తత్పరులను, గురుభక్తి పరాయణులను అర్హులు. శ్రీరాముడు సకల దేవతలకును అధినాథుడు. ఆ దయామయుని స్మరించినంత మాత్రముననే ఆర్తుల దుఃఖములు దూరమగును. అతడు పతితపావనుడు, పరమభక్తులకు దయానిధి. అనన్య భక్తితో మాత్రమే ఆయన అనుగ్రహము ప్రాప్తిస్తుంది. భగవన్నామమును అప్రయత్నముగానైనను కీర్తించినచో, స్మరించినచో ఆ వ్యక్తి యొక్క పాపములన్నీ అంతరించిపోవుటయే కాక అతనికి పరమపదము కూడా లభిస్తుంది. ఓ మహాత్ములారా, శ్రీరాముడు సంసారమనడి భయంకర వనమును కాల్చివేయుటలో దావాగ్ని వంటివాడు. ఆ ప్రభువు తనను స్మరించిన వారి పాపములన్నింటినీ వెంటనే రూపుమాపును. శ్రీరాముని మహత్యమును ప్రతిపాదించు ఈ రామాయణము మిగుల పవిత్రమైనది, వీనులకు విందుగావించునది, సర్వశ్రేష్టమైనది. ఈ వృత్తాంతమును శ్రద్ధగా పఠించినను విన్నను వారి సమస్త పాపములను అది నిర్మూలించును. శ్రీరాముని అందును రామాయణ కావ్యమునందును భక్తి విశ్వాసములతో కూడిన ప్రీతి గలవాడు నిజంగా చరితార్థుడే. వాస్తవముగా అతడు సర్వశాస్త్రార్థములయందును ఆరితేరినవాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, రామాయణ శ్రవణమునందు చక్కని కుతూహలము గలవాడు చేసిన తపస్సు పవిత్రమగును, అప్పుడే అది సఫలమగును. ఇది సత్యము. లేనిచో వానికి తపఫలాదులు అసంభవములు. ఓ ద్విజలారా, ఈ ఘోరమైన కలియుగమున రామాయణ కథాశ్రవణమునందు ఆదరాభిమానములు కలవారు, రామనామమును జపించుటయందు నిరతులైన వారు మాత్రమే కృతకృత్యులవుతారు. వారి జన్మమే సఫలము. వరుసగా 9 రోజులు రామాయణ కథామృతమును గ్రోలిన వారు యథార్థముగా ధన్యులు. అట్టి మహాత్ములకు నేను నిత్యము ప్రణమిల్లుదును. రామనామ జపమే నా జీవిత పరమార్థము. ఇది ముమ్మాటికిని సత్యము. సంసార విషయలంపటులై పాపాత్ములైన నరులకు రామనామ జపమే తరుణోపాయము. కనుక ఈ సంసారమనడి ఊబి నుండి బయటపడుటకు మరి ఒక మార్గమే లేదు. ఇది ముమ్మాటికి నిజము. సూతుడు చెప్తున్నాడు. మహాత్ముడైన నారదుని నుండి చక్కని ఈ ప్రబోధమును పొందిన వెంటనే సనత్కుమారుడు పరమానందభరితుడయ్యాడు. కనుక ఓ విప్రోత్తములారా, రామాయణ కథామృతమును గ్రోలినచో ప్రతి వ్యక్తియు పునరావృత్తిరహితమైన పరమపదమును పొందును. ఘోరమైన కలియుగమున జన్మించిన వారు రామాయణమునందు నిరతులైనచో వారు సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక కడకు కైవల్యమును కూడా పొందగలరు.
కావున ఓ ద్విజోత్తములారా, పాపములను రూపుమాపునట్టి రామాయణ కథామృతమును వరుసగా 9 రోజులు గ్రోలుట ఎంతైనా యుక్తము. ఓ బ్రాహ్మణోత్తములారా, మహిమాన్వితమైన ఈ రామాయణ మహాకావ్యమును విన్న పిదప ప్రవచనము చేసిన సజ్జనుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అట్టివానికి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సకల ఐశ్వర్యములను అనుగ్రహించును. ఈ విధముగా రామాయణ ప్రవచనము చేసిన సత్పురుషుని సంతోషపెట్టినచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు సైతము ప్రసన్నులవుతారు, సంతుష్టులవుతారు. ఇందు సందేహమునకు తావులేదు. రామాయణ ప్రవచనమును చేసిన వారికి గోవులను, వస్త్రములను, సువర్ణాభరణాలని, రామాయణ కావ్యాన్ని యథాశక్తిగా సమర్పించాలి. అలా చేసిన వారికి ప్రాప్తించడి ఫలమును గురించి వివరిస్తాను, సావధానులై వినండి. ఆ సత్పురుషుని పూజించిన వారిని భూతభేతాళాది దుష్టశక్తులు కానీ, అరిష్ట స్థానముల యందున్న దుష్టగ్రహములు కానీ బాధించజాలవు. శ్రీరామచరితమును విన్నవారికి సకల శ్రేయస్సులను చేకూరును. అట్టి సత్పురుషులకు అగ్నిబాధలు కానీ, చోరాది భయములు కానీ ఉండవు. పూర్వజన్మలలో చేసుకున్న సమస్త పాపముల నుండి వారికి వెంటనే విముక్తి లభిస్తుంది. మరియు మరణానంతరము వారికి మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. అంతేకాక వారి వంశములకు చెందిన 7 తరముల వారును తరిస్తారు. లోగడ సనత్కుమార మహర్షి అడుగుగా నారదముని చెప్పిన విషయములనన్నింటినీ ఈ విధంగా నేను మీకు వివరించాను. శ్రీమద్ రామాయణము సంస్కృత వాంగ్మయమునకే శ్రీకారము చుట్టిన ఆదికావ్యము. ఇందు సర్వవేదార్థములను ప్రతిపాదింపబడినవి. ఇది నానా విధములైన పాపములను అంతరింపచేయగల పవిత్ర గ్రంథము. దీనిని పఠించినను శ్రవణము చేసినను వారి దుఃఖములన్నీ తొలగిపోవును. ఈ రామాయణమునందలి ఒక్క శ్లోకమును గాని, ఆ శ్లోకములోని సగభాగమును గాని చదివిన పండితులకు సమస్త పుణ్యఫలములు, సకల యజ్ఞ ఫలములను ప్రాప్తించును. అట్టి వారికి ఎట్టి పరిస్థితులలోనూ పాపబంధముల స్పర్శయే ఉండదు. ఈ రామాయణము శ్రీరామ మహత్యమును ప్రకటించినదగుటచే పరమ పునీతమైనది. ఇది సమస్తమైన మనోరథములను ఈడేర్చును. రామాయణ పుణ్యచరితమును భక్తితో కీర్తించిన వారును వినిన వారును అమోఘ ఫలములను పొందుదురు. 100 కొలది జన్మలలో చేసుకొనిన మహాపాపముల నుండి వెంటనే వారు విముక్తులవుతారు. వారికి సంబంధించిన 1000 వంశముల వారును పరమపదమును పొందుతారు. ఒకే ఒక్క ఈ రామాయణమును శ్రద్ధాభక్తులతో సేవించిన వారికి తీర్థయాత్రలతో గాని, గోదానములతో గాని, తపశ్చర్యలతో గాని, యజ్ఞాచరణములతో గాని పని లేదు. ఆ తీర్థ సేవాదుల వలన కలుగు ఫలములన్నీయును ఈ పవిత్ర గ్రంథ సేవ వలననే లభించును. ప్రతిరోజు రామనామమును కీర్తించినచో లభించడి ఫలమును వినండి. చైత్ర, కార్తీక, మాఘమాసములలో నవరాత్ర దీక్షతో ఈ రామాయణ కథామృతమును గ్రోలుట ఎంతైనా ఫలప్రదము. అట్లు చేసిన వారి పాపములన్నీ నశించును. ఇది రామానుగ్రహమును ప్రసాదించును, రామభక్తిని పెంపొందించును, సకల పాపములను నిర్మూలించును, సమస్త సంపదలను పుష్కలముగా అనుగ్రహించును. శ్రీమద్ రామాయణమును భక్తి శ్రద్ధలతో ఏకాగ్రచిత్తులై పఠించిన వారును, పారాయణమనర్చిన వారును, శ్రవణము చేసిన వారును సమస్త పాపముల నుండి విముక్తులవుతారు. కడకు వారు విష్ణులోకమును కూడా పొందుతారు. శ్రీ స్కందపురాణాంతర్గత ఉత్తరఖండమునందలి నారద సనత్కుమార సంవాద రూపమున రామాయణ మహత్యమునందు ఫలానుకీర్తనము అను 5వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ వాల్మీకి రామాయణ మహత్యము సంపూర్ణము. శుభం.